వెల్కమ్ టు పొలిటికల్ క్యారిడర్. పొలిటికల్ క్యారిడర్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. చంద్రబాబుకు సపోర్టుగా ఆయన కేబినెట్లోని మంత్రులు రావడం లేదా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖలకు కొత్త సారథులు రావడం ఖాయమేనా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర వెనుక ఉద్దేశం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులను వ్యతిరేకించడంలో తెలంగాణ కాంగ్రెస్ విఫలమవుతోందా? ఇవి హైలైట్స్. పదండి క్యాడర్లోకి ఎంటర్ అవుదాం. ఏపీ మంత్రుల పనితీరు సరిగ్గా లేదా? ఉన్నట్టుండి మంత్రులపై చంద్రబాబు విరుచుకుపడడానికి కారణమేంటి? సీఎం ఆదేశాలను మంత్రులు పక్కాగా ఫాలో అవడం లేదా? ముఖ్యమంత్రిపై వస్తున్న ఆరోపణలను ఖండించడంలో మంత్రులు విఫలమయ్యారనా? మంత్రులపై ముఖ్యమంత్రికి ఎందుకు కోపం వచ్చింది? ఇంతకీ వాళ్ళు చేసిన తప్పిదమేంటి? మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం. నన్ను విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదని మంత్రులకు క్లాస్. సి రామచంద్రయ్య వ్యాఖ్యలపై గంటాపై మండిపడ్డ బాబు. ముద్రగడను కాపు మంత్రులు దీటుగా తిట్టడం లేదని రుసరుసలు. భూదందాపై గుంటూరు, కృష్ణా జిల్లా మంత్రులకు అక్షింతలు. సాక్షి మీడియాలో వచ్చిన రాజధాని భూ దురాక్రమణ కథనాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పేర్లు కూడా భూదందాలో రావడంతో మంత్రులంతా వణికిపోతున్నారు. ముఖ్య నేతలంతా భూదందాలో భాగస్వాములు కావడంతో మీడియా ముందుకు వచ్చేందుకు అంతా జంకుతున్నారు. తమను ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక మంత్రులు నానా అగచాట్లు పడుతుంటే సీఎం నుంచి ఆదేశాలు వారిని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నన్ను విమర్శిస్తూ వార్తలు వస్తుంటే ఖండించకుండా ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రి మంత్రులను నిలదీసినట్టు తెలుస్తోంది. భూ వ్యవహారంపై మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావును ప్రత్యేకంగా పిలిపించి మరీ సీఎం అక్షింతలు వేసినట్టు సమాచారం. నా సంగతి వదిలేయండి, కనీసం మీ గురించి వచ్చిన కథనాలపైనైనా సరిగ్గా స్పందించాలి కదా అని అన్నట్టు తెలుస్తోంది. ముద్రగడ వ్యవహారం కూడా ముఖ్యమంత్రిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముద్రగడ సవాళ్లకు కేబినెట్ లో ఉన్న కాపు మంత్రులు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదని నారాయణ, గంటా, చినరాజప్ప, మృణాలినిపై సీఎం ఇంతెత్తున లేచినట్టు సమాచారం. ముద్రగడ వ్యాఖ్యలపై ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లలో విరుచుకుపడాలన్న విషయం నేనే చెప్పాలా అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సీఎం క్లాస్ పీకిన తర్వాతే మంత్రులు రాజప్ప, గంటా, మృణాలిని, నారాయణ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మొదలుపెట్టారు. మిమ్మల్ని ఎవరు ఆడిస్తున్నారు, మీరు అది కరెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు పెద్ద నాయకులు, మీ మీద గౌరవం ఉంది, కానీ ఇలా ఉంటే అందరికీ గౌరవం పోతుందండి. నిజంగా చాలా తప్పిది. అసలు మీరేంటండి, నేను అనుకుంటే 3 నిమిషాల్లో దించేస్తానంటారు. నేను అనుకోండి, ఇప్పుడు అనుకోండి 3 నిమిషాలు టైం ఇస్తాం అనుకోండి, మీరు 3 నిమిషాలు దించండి. 8:15 అయింది, మీరు 3 నిమిషాలు టైం ఇస్తాం, దించండి. ఏందండి అసలు ఒక కాపు వర్గానికి చెందిన వ్యక్తిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆ మాట అనొచ్చా? మరోవైపు శాసన మండలి విపక్ష నేత సి రామచంద్రయ్య చేసే వ్యాఖ్యలు కూడా చంద్రబాబుకు పుండు మీద కారం జల్లినట్టు చేశాయి. చంద్రబాబు యూజ్లెస్ సీఎం అన్న మాటలపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించకపోవడం సీఎంకు తీవ్ర కోపం తెప్పించింది. కేబినెట్ లో ఈ విషయమై గంటాను తీవ్రంగా మందలించినట్టు తెలుస్తోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివై ఉండి సీఎంపై విపక్ష నేత విమర్శలు చేస్తుంటే ఎందుకు రియాక్ట్ కాలేదని ప్రశ్నించారు. మొత్తానికి మంత్రులంతా తమ శాఖల పనులు వదిలేసి సీఎంను ఎవరు తిడుతున్నారు, ఎవరు విమర్శిస్తున్నారనే దానిపైనే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? ఫిరాయింపులు, భూదందాలు అసెంబ్లీని కుదిపేస్తాయా? విపక్షం ప్రతిపాదించనున్న అవిశ్వాస తీర్మానం ఎప్పుడు సభ ముందుకు రానుంది? బడ్జెట్ సమావేశాలు 40 రోజులు నిర్వహించాలన్న విపక్షం డిమాండ్ను ప్రభుత్వం ఎందుకు తోసిపుచ్చింది? ఏపీ అసెంబ్లీలో ఏం జరగబోతోంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హైదరాబాద్ కు చేరాయి. అసెంబ్లీ వేదికగా ఇక రాజకీయాలు వేడెక్కనున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే వాయిదా పడ్డాయి.
మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 16 రోజుల పాటు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. కనీసం 40 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ సమావేశాల నిర్వహణలో కొత్త విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఇప్పటి వరకు మండలి, అసెంబ్లీ సమావేశమైన వెంటనే సభ్యులు పార్టీలిచ్చిన వాయిదా తీర్మానాల నోటీసులను స్పీకర్ ప్రస్తావించేవారు. ఇలా చేయడం వల్ల ప్రశ్నోత్తరాల సమయానికి ఆటంకం కలుగుతోందని అంటున్న ప్రభుత్వం ఈ విధానాన్ని మారుస్తోంది. ఇక నుంచి సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం, ఆ తర్వాత 0 అవర్ ఉంటుంది. 0 అవర్ ముగిశాక వాయిదా తీర్మానాల నోటీసులను ప్రస్తావిస్తారు. ఈ నెల 10న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ తర్వాత వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు. సాధారణ బడ్జెట్ ను మంత్రి నారాయణ, వ్యవసాయ బడ్జెట్ ను అచ్చెన్నాయుడు శాసన మండలిలో ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేస్తారు. సభ తిరిగి 14న సమావేశమవుతుంది. మార్చి 17 వరకు బడ్జెట్ పై చర్చ ఉంటుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదిస్తామని ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ సర్కార్ తాజా విధానాలను ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందా, సమర్థిస్తోందా? గోదావరిపై తలపెట్టిన బ్యారేజీల నిర్మాణం కోసం రాష్ట్ర సర్కార్ మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకునే ఒప్పందంపై కాంగ్రెస్ వైఖరేంటి? ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, కాకతీయ వంటి పథకాలపై ఎలా స్పందించాలో హస్తం పెద్దలు తేల్చుకోలేకపోతున్నారా? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టులపై ప్రతిపక్ష కాంగ్రెస్ కు స్పష్టత లోపించింది. ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు మిషన్ భగీరథ, కాకతీయ వంటి పథకాల విషయంలో పార్టీ వైఖరేంటో తెలియడం లేదని హస్తం నేతలే వాపోతున్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చుతూ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా పార్టీ పెద్దలు సరైన విధంగా స్పందించడం లేదని కాంగ్రెస్ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ పూర్తిగా మార్చేసిన కేసీఆర్ సర్కార్ గోదావరిపై నిర్మించ తలపెట్టిన బ్యారేజీల నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకునే ఒప్పందాలను ప్రతిపక్షాలకు మాట మాత్రమైనా చెప్పలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ముంబై వెళ్లిన సీఎం కేసీఆర్ టీం మంగళవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ వస్తున్నారని, ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ క్యాడర్ సిద్ధమవుతున్న పరిణామాలపై ధీటుగా స్పందించకపోవడం సరికాదని హస్తం సీనియర్లే అంటున్నారు. కేసీఆర్ సర్కార్ కొత్తగా సాధిస్తున్నదేమీ లేదని, ప్రాణహిత చేవెళ్ల నిర్మాణం కోసం 2013లోనే అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కు మధ్య ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. తాము సాధిస్తున్నది మహావిజయం అంటూ టీఆర్ఎస్ నేతలు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా స్పందించకపోతే ఇక పార్టీ ఇమేజ్ ఎలా పెరుగుతుందనేది హస్తం సీనియర్ల ఆందోళన. మహారాష్ట్ర సర్కార్తో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకునే కీలక ఒప్పందంపై పార్టీ వైఖరేంటో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖరారు చేయలేకపోతున్నారనేది పార్టీ నేతల ఫిర్యాదు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు అంశంపై గాంధీ భవన్ లో ఇరిగేషన్ నిపుణులు, పార్టీ సీనియర్లతో కలిసి ఉత్తమ్ గతంలో ఓ మీటింగ్ ని ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ వైఖరిని ఖరారు చేయలేకపోయారు. ప్రాజెక్టులపై టీఆర్ఎస్ సర్కార్ విధానాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే స్పందించాలనేది సీఎల్పీ నేత జానారెడ్డి వాదనగా ఉందంటున్నారు నేతలు. అన్నీ ఆలోచించే దివంగత సీఎం వైఎస్ఆర్ తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, వాటిని ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ సర్కార్ తిరగదోడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటామనేది కాంగ్రెస్ లోని యువనేతల అభిప్రాయం. కీలకమైన ప్రాజెక్టుల అంశంలో పార్టీ సీనియర్లను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ గాడిలో పెట్టలేకపోతున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. టార్గెట్ టీఆర్ఎస్ సర్కార్ అనే అజెండాతో కాంగ్రెస్ కార్యక్రమాలను రూపొందించడంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ విఫలమవుతున్నారనేది నేతల ఫిర్యాదు. కేసీఆర్ సర్కార్ కొత్తగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలోనూ పార్టీ వైఖరేంటో టీపీసీసీ స్పష్టం చేయలేకపోయింది. దీంతో పాలమూరు కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి డీకే అరుణ నాయకత్వంలో జిల్లాలోని ప్రాజెక్టులను సందర్శించి వాటి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 1000 కోట్లు ఇవ్వాలంటూ కేసీఆర్ సర్కార్ను డిమాండ్ చేశారు. ఈ పోరాటానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ దూరంగా ఉన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్పును మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. తమ జిల్లాకు ఈ ప్రాజెక్టు రాకుండా చేయడమేంటని ప్రశ్నిస్తూ రంగారెడ్డి కాంగ్రెస్ నేతలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కూడా ఉత్తమ్ పాల్గొనలేదు. ఇలా కీలకమైన ప్రాజెక్టుల సాధన పోరాటాన్ని కాంగ్రెస్ నేతలు జిల్లాల వారీగా చేపట్టడంపై పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
వివాదాస్పద అంశాలపై పార్టీ పరంగా స్పష్టమైన విధానం లేకపోవడంతోనే ఇలా జిల్లాల వారీగా ప్రాజెక్టులపై పోరాటాలు చేయాలంటూ కాంగ్రెస్ నేతలకు ఉత్తమ్ కుమారే సూచించారని సమాచారం. తెలంగాణలో 32 ప్రాజెక్టులను కాంగ్రెస్ చేపట్టిందని, అందుకోసం సుమారు 37,000 కోట్ల నిధులు ఖర్చు చేసిందని, వాటిని పూర్తి చేయడానికి మరో 35,000 కోట్లు అవసరమవుతాయని, ఇదే డిమాండ్తో టీ కాంగ్రెస్ ప్రాజెక్టుల బాట పట్టాలనేది పార్టీలోని కొందరు నేతల సూచన. అయితే కీలకమైన ప్రాజెక్టుల అంశంలో గతంలో జరిగిందేంటో, ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ వాటిని ఎందుకు వివాదం చేస్తోందనే అంశాలపై పార్టీ నేతలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ హయాంలో ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్ రెడ్డి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇలాంటి సీనియర్ల సేవలను పార్టీకి వినియోగించుకోవడంలోనూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ విఫలమవుతున్నారనేది కొందరు పార్టీ నేతల ఆరోపణ. కరెస్పాండెంట్ సునీల్, సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆకట్టుకుంటున్నా వారికి దగ్గర కాలేకపోతున్నామనే భావనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారా? ప్రజలకు చేరువయ్యేందుకు బస్సు యాత్రను ఎంచుకుంటున్నారా? బస్సు యాత్ర కేసీఆర్ ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బస్సు త్వరలో కదలనుందా? త్వరలో తెలంగాణ జిల్లాలో సీఎం కేసీఆర్ బస్సు యాత్ర. అసెంబ్లీ సమావేశాల తరువాత యాత్ర ఉంటుందని ప్రకటించిన కేసీఆర్. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి బస్సు యాత్ర ప్రారంభం. చాలా నెలలుగా బస్సు యాత్ర గురించి చెప్తున్న కేసీఆర్ బస్సు యాత్ర సందర్భంగా వారంలో సగం రోజులు జిల్లాల్లోనే. సీఎం బాటలోనే మంత్రులు, నాయకులు. పెండింగ్ పనులు క్లియర్ చేసే పనిలో పడ్డట్టున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. చాలా రోజులుగా నాంచివేతలో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం ఇప్పుడు జిల్లా యాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల తరువాత బస్సు యాత్ర ఉంటుందని స్వయంగా ప్రకటించారు. రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా బస్సు యాత్ర అంశాన్ని ప్రస్తావించారు. బస్సు యాత్ర రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచే మొదలు పెడతానని తెలిపారు. కేసీఆర్ జిల్లా పర్యటనలు చేపడుతున్నా హైదరాబాదులో ఉంటున్నా ఆయన సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో సీఎంగా ఉన్నవాళ్లు క్యాంప్ ఆఫీస్ దగ్గర తరచూ సాధారణ జనాన్ని కలిసేవారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఈ విధానానికి స్వస్తి పలికారు. సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేస్తున్నా సామాన్య జనంతో మమేకమైతేనే ఎక్కువ మైలేజ్ వస్తుందనే భావన టీఆర్ఎస్ లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో బస్సు యాత్ర ద్వారా ప్రజలకు దగ్గర కావాలనే ఆలోచన టీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో యాత్ర ప్రారంభం కావచ్చు. వారంలో కనీసం 3 రోజుల పాటు జిల్లాల్లో ఉండాలన్నది కేసీఆర్ ఆలోచన. ఉదయం జిల్లా అధికారులతో భేటీ, సాయంత్రం సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉండే రీతిలో కేసీఆర్ షెడ్యూల్ను అధికారులు రూపొందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన టీజేఏసీ ప్రస్తుతం ఏం చేస్తోంది? ప్రొఫెసర్ కోదండరాం జిల్లా పర్యటనల వెనుక మతలబేంటి? కరువును పట్టించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందా? ప్రొఫెసర్ గారు ఎవరికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వబోతున్నారు? తెలంగాణలో కరువు పరిస్థితిపై జేఏసీ ఆందోళన. జిల్లాల్లో పర్యటిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న కోదండరాం. క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరు సరిగ్గా లేదన్న జేఏసీ. తెలంగాణలో ఏర్పడిన దుర్భర కరువు పరిస్థితులపై తెలంగాణ జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో ఏనాడు ఇంత తీవ్ర స్థాయిలో కరువు ఏర్పడిన దాఖలాలు లేవని రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తెలంగాణలో కరువు పరిస్థితిని టీజేఏసీ పరిశీలిస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం స్వయంగా జిల్లాలకు వెళ్లి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో ప్రొఫెసర్ కోదండరాం పర్యటించారు. ఈ నెల 19, 20 తేదీల్లో కరీంనగర్ జిల్లాలో ఆయన పర్యటన ఉండనుంది. ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్తున్నా అది క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదని కోదండరాం అభిప్రాయపడ్డారు. అలాగే పంట బీమా విషయంలో కూడా కొన్ని ఇబ్బందులున్నాయని తెలిపారు. భూగర్భ జలాలు అడగంటిపోయినాయి, బోర్లు పూర్తిగా ఎక్కడికక్కడే ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి. అప్పు మిగిలింది కానీ రైతుకు మాత్రం పంట చేతికి రాలేదు. ఇట్లాంటి ఒక దుర్భర పరిస్థితుల్లో ప్రత్యేకంగా మేము కోరేదేమంటే
మరి ఇవాళ గవర్నమెంట్ వెంటనే ఈ మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాలి. రెండవది ఏంటంటే మరి అందరు రైతులు కూడా ఇన్సూరెన్స్ కడుతున్నారు కానీ పంటకు నష్టపరిహారం దక్కటం లేదు. ఆ ఇన్సూరెన్స్ లెక్క పరిగణలోనికి తీసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం చేయాలి. నల్లగొండ జిల్లాలో అనేక మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా వాటిని కరువు మండలాలుగా ప్రకటించలేదని గుర్తు చేశారు. ఖరీఫ్ సీజన్లో నీరు లేక రైతులు పంటలు వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని, కనీసం రబీలో అయినా పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. తన పర్యటన ద్వారా వ్యక్తమైన అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి సమర్పించాలని కోదండరాం నిర్ణయించారు. దాదాపు 2 ఏళ్లుగా స్తబ్దుగా ఉన్న తెలంగాణ జేఏసీ ఇప్పుడు యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. రైతు ఆత్మహత్యల వ్యవహారంలో హైకోర్టు కేసులో ఇంప్లీడ్ అయిన కోదండరాం ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేయనప్పటికీ సమస్యలను మాత్రం ప్రస్తావిస్తూనే ఉన్నారు. వామపక్షాలు ఏర్పాటు చేసిన రైతు జేఏసీలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.